వినివీధుల విహరించేరు, విశ్వమంతా ఏలేరు. నా విహంగములారా, విహంగములారా. We are coming from Excel Engineering College, Robotic Research Students. Dr. Vasikar అని మీట్ అవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ప్లీజ్ కమ్ ఇన్. భయ్యా యమ్మ హైపర్ బోలారా. ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేను డాక్టర్ వసీకర్ గారి అసిస్టెంట్. ఓహో, మీ పేరు? వెన్నెల. బ్యూటిఫుల్. థ్యాంక్స్. వెన్నెల వెన్నెల What? వెన్నెల. చంద్రుల్లో గ్రావిటీ లేదన్నది అబద్ధం అండి. వై? మీరు అలాగే ఉన్నారు కదా. అయ్యో, రింగ్ టోన్ వాయిస్ అండి. కెన్ హ్యావ్ యువర్ నంబర్? 11423879. మునిగిపోతాం, చొంగ కాలో పడతాను. హాయ్. డాక్టర్, మేము మెకట్రానిక్ స్టూడెంట్స్. కొత్తగా మీరు హ్యూమనాయిడ్ రోబోట్ ని క్రియేట్ చేశారని ప్రొఫెసర్ మిత్రా చెప్పారు. దాన్ని మేము చూడొచ్చా ప్లీజ్? షూర్. ఇదే నేను కనిపెట్టిన కొత్త రోబోట్, ప్రాజెక్ట్ వెన్నెల. ముద్దు పేరు నెల. నైస్, ఇంటెలిజెంట్, లవ్లీ అసిస్టెంట్. హ్యూమనాయిడ్ X12 2018 మోడల్, క్వాంటమ్ కోర్ మిలీనియర్, X12 5D ఎక్స్ట్రీమ్ ప్రొసెసర్, అన్లిమిటెడ్ క్లౌడ్ మెమరీ అండ్ 1 TB స్పీడ్, బిల్ట్ ఇన్ సిమ్యులేటెడ్ అమిగ్డాలా. ఇది దీని ఎంపీయూ, మెమరీ అండ్ పవర్ యూనిట్. హృదయం లాంటిది. ఎంపీయూ ఎంపీయూ. ఇప్పుడు ఏమంటావురా? ఓహో, మరి ఫోన్ నంబర్? మై IMEI నంబర్. ఇది కూడా చిట్టి లాగేనా డాక్టర్? కాదు, ఇది అసిమో విధులకు లోబడి తయారు చేయబడ్డ డొమెస్టిక్ పర్పస్ రోబోట్. ఇది ఫ్రెండ్గా, కేర్ టేకర్గా, సెక్రటరీగా, మనిషికి అన్ని వేళలా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీనికి ఫీలింగ్స్ ఉంటాయా డాక్టర్? ఉన్నాయి. ప్రీ ప్రోగ్రామ్డ్, కస్టమైజబుల్, కంట్రోల్డ్ ఫీల్డింగ్స్. చిట్టి మళ్ళీ రావడానికి అవకాశం ఉందా డాక్టర్? నేడు ఎందరో వైజ్ఞానికుల చేత కనిపెట్టబడ్డవన్నీ ఆరంభంలో ఆపదని ఎదిరించబడి నిరాకరించబడ్డవే. కాలానుగుణంగా వాటి అవసరం వచ్చి ఉపయోగపడ్డాయి. చిట్టి అవసరం కూడా ఒక రోజు రావచ్చు. డాట్. హే నిఖితా, గో టు హెల్ప్. బక్కరా బక్కరా. నిఖితా, నేను చెప్పేది విను. తమాషాకి నేను నేర్పిద్దామని తనతో ఫ్లర్ట్ చేసినట్టు నటించాను. తను రోబోట్ అని నాకు తెలియదు అనుకున్నావా? నా బార్బీ బుజ్జి స్నో వైట్ చిన్ని. హే, నన్ను నమ్మరా? నీ బర్త్డే కోసం యాపిల్ వాచ్ కూడా బుక్ చేసి ఉంచాను తెలుసా మరి?
कलेक्शन आया है, तुम खाना खा के वहाँ आ जाना, ठीक है? My flight is delayed. Inform the client. I'll be there by... ఆఫీస్ నుంచి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సరదాగా పిచ్చా పార్టీ. వి స్పెండ్ క్వాలిటీ టైం యూనో. హరీషు ఫోన్ ఇవ్వరా, నా బంగారం కాదు, ముఖ్యమైన ఫోన్ చేయాలి, ఇప్పుడు ఇస్తాను, ఇవ్వరా. ఏడవరా, తీసుకో. అయ్యో నేను కాదురా. ఇవాళ సిటీ రోజు కదా, ఎంత పాట వెళ్ళింది ఏంటి? రాత్రికి వంకాయ కూర చేయబోయే. తాతా మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తా. రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎందుకు కొట్టు మన ఇంటికి వచ్చింది. ఆ టైంలో ఏమడుగుతాను, పడుకుందాం రండి అన్నాను. మామా ఖచ్చితంగా ఇది మన ప్రిన్సిపల్ పని ఉంటుందిరా. మేడం మీదకి వస్తావా? ఏమైంది? అదేం లేదురా, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కి పి ఆశకి మంచి లంకె పడింది, అందుకే ప్రమోట్ చేసి ఆన్ సైట్ పంపించేసి తీసుకొస్తానని వెళ్ళాడు, ఎంతవరకు రాలేదు. రేపు మహావీర జయంతి కొట్టున్నావు మామా, అందుకని ఇవాళ తీసుకొచ్చి. ఓజీ వైఫై బ్లూటూత్ ఉంది, ఇందులో డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. రంగనాథ్ స్ట్రీట్ లో ఉన్నాను రా, క్రౌడ్ ఎక్కువగా ఉంది. డేంజర్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. హాయ్ సనా. సారీ సనా. అది బొమ్మ సనా, కోప్పడు కానీ. కావాలంటే నేను దానికి శిక్షగా 112 ముద్దులిచ్చేనా? ఫ్లయింగ్ కిస్. సార్ మొబైల్ మిస్ అయింది, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అందుకే ఈ జనం వెనక్కి వెళ్ళు. సెల్ ఫోన్ ఎగిరిపోవడం ఏంటి? పోనీ ఎక్కడికి పోయి ఉంటుంది? ఎవరిదంతా చేస్తోంది? దేనికి? ఇదంతా ఒక ముఠా చేస్తున్న పనా, లేక ఒకే వ్యక్తా? భయంగా ఉందండి. లోకం అంతరించిపోతుంటారా, దానికి సూచన ఇది. ఓజోనుకున్న కణం లాంటిదే ఆకాశంలో ఏదో బ్లాక్ హోల్ ఉందంట, అదే ఫోన్లన్నీ పీల్చి లాగేస్తుందంట. హలో ఊరుకోవయ్యా, అదేదో డ్రైనేజ్ హోల్ అన్నట్టు మాట్లాడుతున్నావు. షేర్ మార్కెట్ లో వర్క్ సార్, సెల్ ఫోన్ లేకపోతే బతికే లేదు. వాట్సాప్ సెల్ఫీ లేని లైఫ్ వేస్టే. నేను మార్నింగ్ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకువెళ్తాను, ఇప్పుడు చెయ్యలేనట్టు అయిపోయింది. ఆయన ఇట్లా వర్క్ చేస్తున్నారు, సెల్ ఫోన్ లోనే కాపురం చేస్తున్నామండి. కాంటాక్ట్స్ లో అమ్మ అనే నంబర్ సేవ్ చేశాను, ఇప్పుడు మా అమ్మ ల్యాండ్ లైన్ నంబర్ కూడా గుర్తులేదు. అందులోనే నా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఏటీఎం పిన్, పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి. నేను నా లవ్ ప్రైవేట్ గా తీసుకున్న ఫోటోస్ వీడియోస్ అన్ని అందులో ఉన్నాయిరా. ఎవడైనా తీసి మ్యాటర్ సైట్ లో పెడితే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆండ్రాయిడ్ కు వేరే సెక్షన్ ఉందా? ఓ ఉందే, నరసింహస్వామి గుడి పక్కన తెలుసుకొని పెట్టుకున్నారా? సార్ చాలా తెండి వెండి పోండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. కంప్లైంట్ రాస్తామంటయ్యా. సెల్ ఫోన్ తాడి కట్టాను సార్, దాంతో పాటు తాడిపోయింది సార్. 10 సవర్లు సార్. పెళ్ళం హింస లేదు, ఫోన్ బిల్ మిగిలిందని ప్రశాంతంగా ఉన్నట్టయ్యా. సార్ ఇది గ్రహదోషం సార్, శనీశ్వరుడికి అభిషేకం చేస్తే సరిపోతుంది. చాలేవయ్యా, నువ్వు ఒకటివే. కమిషనర్ గారు నన్ను రమ్మన్నా. సార్ టెలికాం మినిస్టర్ లైన్ లో ఉన్నారు. సార్ సీఎం ఫోనే పోయింది సార్. అవును సార్, మీ పిఏ నా ముందే ఉన్నారు, నేను మాట్లాడతాను సార్. సార్ మినిస్టర్ గారు ఫోన్. సార్ ఫుల్లుగా రాళ్లతో పొదుకుంటుంది సార్. 0.25 క్యారెట్ సార్, 526 రాళ్ళు సార్. సార్ 2 కోట్ల రూపాయలు సార్, కొంచెం మీరు ఎలాగైనా కనిపెట్టండి సార్. అలాగే థ్యాంక్ యూ సార్. సార్ వీరు బిఎస్ఎన్ఎల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రామ్ ప్లీజ్. సుబ్రహ్మణ్యం. సిమ్ కార్డ్ ద్వారా ట్రాక్ చేస్తా ఉన్నారే, ఏమైంది సార్? బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు సార్, మిగతా ఏ నెట్వర్క్స్ అయినా సరే సిమ్ కార్డు ద్వారా ఒక్క ఫోన్ కూడా ట్రాక్ చేయలేకపోయాం సార్. అన్ని సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి.
ఊళ్ళో ఉన్న మొత్తం ఫోన్లు కనపడకుండా పోయాయి. అదేగాక అన్ని స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమస్కారం. ముఖ్యాంశాలు. సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయం, భయంతో ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ అయోమయం, నిపుణులతో చీఫ్ సెక్రటరీ అత్యవసర సమావేశం. సో డాడ్, ఐ థింక్ యు నో ది సిచ్యుయేషన్. వాట్ ఇస్ దిస్? ఏ ఫినామినన్ ఇది? దిస్ ఇస్ స్ట్రేంజ్. ఇంతవరకు వచ్చిన నాసా స్టడీస్, ఇంటర్పోల్ రికార్డ్స్ అని చూశాను. ఇటువంటి విషయాన్ని లోకంలో ఎవరు ఎక్కడా రికార్డ్ చేయలేదు. ఇప్పటికీ సైంటిఫిక్ గా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అదే క్లియర్ గా తెలుస్తుంది. దిస్ ఇస్ ఎ టెర్రరిస్ట్ అటాక్. ఏదో పెద్ద ప్లానే వేశారు. జరుగుతున్నదేమిటో అర్థం కాలేదంటే వెంటనే దేవుడి మీదనో టెర్రరిస్ట్ మీదనో నింద మోపటం మనకు అలవాటైంది. ఒకవేళ వేరే గ్రహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తుంటారా? కాదు సార్. ISRO రిపోర్ట్స్ ప్రకారం స్పేస్ లో ఇప్పుడు కొత్తగా ఏ ఏలియన్ మూమెంట్ గానీ యాక్టివిటీ గానీ నమోదు కాలేదు. ఇదే ఫీల్డ్ లో రీసెర్చ్ కొనసాగిస్తున్న ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చేసే కుట్ర ఉంటుందేమో. ఐ మీన్ ఇప్పుడున్న సెల్ ఫోన్ టెక్నాలజీని నిర్మూలించి వేరే కొత్త ప్రయోగం చేస్తున్నారు అనుకుంటాం. ఇది ఒక పబ్లిక్ డిస్ప్లే. నాకు తెలిసి 2 రోజుల్లో సిటీలో ఉన్న మొత్తం సెల్ ఫోన్స్ ఏదో పిచ్చుకల మళ్ళీ ఎగిరిపోవటం అనే టెక్నాలజీ ఎక్కడా లేదు. మేబీ ఇంతకుముందు ఇక్కడ ఒకరు ఫూలిష్ రోబోని కనిపెట్టారు కదా, అలాగే ఇంకో క్రాంక్ సైటిస్ట్ కొత్తగా క్రియేట్ చేయాలన్న పిచ్చ ఆలోచనతో ఇంకో ఫూలిష్ రోబోని కనిపెట్టాడో ఏమో. వీరెవరు? చనిపోయారే ARD లీడర్ బోరా, వారి కొడుకు దీనేంద్ర బోరా, సైంటిస్ట్. వీరు ARDలో సీనియర్ డైరెక్టర్గా ఉంటున్నారు. సార్, సెల్ ఫోన్స్ కనపడకుండా పోయిన ఆ రోజు ఇన్సాట్ 3D వెదర్ శాటిలైట్ నుంచి GSAT 16 కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి లభించిన డేటా విజువలైజేషన్. ఇక్కడ చుక్కల చుక్కలుగా కనిపించేవన్నీ సెల్ ఫోన్స్. ఒక పరిమిత డిస్టెన్స్ తర్వాత ఆ చుక్కలన్నీ మరుగున పడుతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. సార్, సెల్ ఫోన్స్ ట్రోపోస్ఫియర్ దాటలేదు. అంటే సీ లెవెల్ నుంచి 10 కిలోమీటర్లు దాటలేదు. దూరం చూశారంటే చెన్నై నుంచి 200 కిలోమీటర్ల రేడియస్ దాటిపోలేదు. ఈ లోపలే ఎక్కడో సెల్ ఫోన్స్ అని కనపడకుండా పోయాయి. 4 ఫోర్సెస్ మనకు తెలుసు: గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్. మొబైల్ ఫోన్స్ ని మాత్రమే ఆకర్షించడం ఈ 4 వల్ల కాదు. ఐ బిలీవ్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ. ఈ షాప్ లో ఉన్న ఫోన్స్ అన్ని అద్దాలు పాలు కొట్టుకొని మరీ ఎగిరిపోయాయంటరా. కంటైనర్ లారీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందయ్యా? గోవింద, ఇంకా ఆంధ్ర బోర్డర్ కూడా బండి దాటలేదా? ఇదిగో తెల్లారితే సేల్స్ అని ప్రకటన కూడా ఇచ్చానయ్యా. ఊళ్ళో ఒక్కడి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు. తెల్లారుజాము నుంచే వరదల తిరుపతిలో మళ్ళీ గుంపులుగా వచ్చి గుమ్మ ముందు నుంచుంటారయ్యా. తెల్లారి నుంచి నువ్వు ఇదే కోతకొస్తున్నావు. ఏంటన్నా టుంటుమని ఆ సౌండ్? ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఇట్టాగే ఉంటున్నాయిరా. అన్నా అన్నా అన్నా, లోపల ఎవరో గుణపంతో గుచ్చుతున్నారన్నా. లోపల ఉంది సెల్ ఫోన్ స్లోడే కదరా. లోడ్ రాగానే ఇంటికి ఫోన్ చేయి. అలాగే సార్. రేపొద్దున పోలీస్ ప్రొటెక్షన్కి చెప్పావుగా? డబ్బులు ఇచ్చాను సార్. పొద్దున్న 5 వచ్చేస్తారు. సరే సార్, రేపు సేల్ చేసే సెల్ ఫోన్స్ కూడా ఎగిరిపోతే మనకేదో చేటు కాలం మొదలైందని అర్థం. మనకు మాత్రమే కాదు, ఊరికి కూడా.
మధుర మీనాక్షి, అందరినీ చల్లగా చూడమ్మా. అయ్యో, ఏంటా సౌండ్? సార్ లోడ్ వచ్చింది సార్. ఎవర్రా నువ్వు? రామూర్తిని సార్. లోడ్ వస్తే ఫోన్ చేసి చెప్పమన్నారుగా, వచ్చింది సార్. ఎక్కడ్రా? మీ ఇంటికే సార్.